కానీ సార్ మన దేశంలో ఇవాళ 28 రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ అయిన తర్వాత 28 రాష్ట్రాలు కదా. ఏ రాష్ట్రానికి లేని విధంగా తమకు ప్రత్యేకమైన ఉనికి ఉందని, ఒక అస్తిత్వము ఉందని, ఇది 52లోను 69లోను వచ్చింది కదా. ఇట్లా రావడానికి గల కారణం ఏమిటి? నిజానికి దీని మీద లోతుగా ఎవ్వరు కూడా విశ్లేషణ చేయలేదు. కానీ పరిశీలించిన మీదట నాకు అర్థమైంది ఏంటంటే, ముల్కీ రూల్స్ కోసం జరిగిన పోరాటమే తెలంగాణ అస్తిత్వాన్ని వ్యక్తీకరించింది. 1890ల నుంచి మొదలుపెట్టి అప్పుడే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్న మేధావులు, ఇక్కడ ఉన్న చదువుకున్న వర్గాలు 1890లో వాళ్ళు సాలార్ జంగ్, మొదటి సాలార్ జంగ్ మీద వాళ్ళు ఆందోళన చేశారు. ఆందోళన చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు ఈ పాలనా రంగంలో సంస్కరణలు మొదలుపెట్టాడు, ఆధునిక పాలనా రంగాన్ని ఏర్పాటు చేయటం మొదలుపెట్టాడు. ఇంగ్లాండ్లో చదువుకొని వచ్చిన ఆయన. అయితే ఆధునిక పాలనా రంగాన్ని మీరు ఏర్పాటు చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ ఇక్కడ చదువుకున్న లేరని మళ్ళీ మీరు లక్నో నుంచి, ఉత్తర భారతదేశం నుంచి తీసుకొస్తే ఇక్కడ సంస్కృతి పద్ధతులు జీవన విధానం తెలియదు వాళ్ళకు. మరి వాళ్ళు మన ప్రజలను గౌరవిస్తారా? మనకు తగిన పాలన అందించగలుగుతారా? సాధ్యం కాదు కదా. ఇక్కడ మేము ఉన్నాం కదా, మాకెందుకు మీరు అవకాశం ఇస్తలేరు అని. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు నిజాం ప్రభుత్వం కూడా శిక్షణకు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యతనివ్వాలని గుర్తించి అది చివరికి ముల్కీ రూల్స్కు దారితీసింది. మళ్ళీ ముల్కీ రూల్స్ ఉల్లంఘన మీద 30లో మళ్ళీ ఒక 1930 దశకంలో మళ్ళీ ఆందోళన జరిగింది. ఆ ఆందోళన తర్వాత 1950లో తెలంగాణ కోసం, ఇక్కడ విముక్తి కోసం ఒక పోరాటం, ఇవన్నీ కూడా తెలంగాణ అస్తిత్వాన్ని నిర్వచించినాయి. అది చాలా కీలకమైనటువంటి అంశం. అందుకనే 1950లో ఎప్పుడైతే పోలీస్ యాక్షన్ జరిగిందో, పోలీస్ యాక్షన్ తర్వాత పరిణామాలు మారిపోయినాయి. మన వాళ్ళు చాలామంది బతుకు తెరువు కోసం ఆంధ్రకు, ప్రాణాలు కాపాడుకోవటానికి ఆంధ్రకు వెళ్ళారు. గుడ్లవల్లేరు, విజయవాడ, గుడివాడ ఈ ప్రాంతాలకు వెళ్ళారు. 48లో జీవనయానంలో దాశరథి గారు రాస్తారు, ఎక్కడ పోయినా నైజాం వాళ్ళే కనబడుతున్నారు అని చెప్పి. అంతమంది అక్కడికి వలస వెళ్ళారు. అక్కడనేమో వీళ్ళని ఈసడించుకున్నారు. ఆంధ్రాలో ఈసడించుకున్నారు. మీరు వచ్చినాక ధరలు పెరిగినాయి, కిరాయిలు పెరిగినాయి, మాకు కష్టమవుతుంది, ఎందుకు వచ్చిండ్రు, ధైర్యం లేని వాళ్ళు, పిరికి సన్నాసులు, ఆ చేతనైతే ఆడనే మీరు కొట్లాడేది ఉండే, ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు అని చెప్పి అనటం మొదలుపెట్టారు. ఇవన్నీ అవమానాలు భరించిండ్రు. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే, ఇక్కడ ఉద్యోగస్తులందరినీ ఆంధ్ర ప్రాంతం నుంచి తెచ్చిండ్రు. ఇక్కడి వాళ్ళు సహకరించకపోవచ్చును, మళ్ళీ వాళ్ళు ఒక ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందకపోవచ్చును అనే ఆలోచనతో వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసేసి ఒక 3000 మందిని ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చి, సుమారుగా 3000 ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చి నిజాం. అప్పుడు మీరు నెల్లూరు కేశవస్వామి వాళ్ళ ప్రవర్తన గురించి ఓ కథ రాశాను. ఆ కథలో ఆయన వర్ణిస్తాడు ఎట్లా వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఈ వాళ్ళ ఇంటికి ఒక ముస్లిం స్నేహితుడు వస్తాడు, వాళ్ళ ఇంట్లో రక్షణ ఇస్తారు. కానీ చివరికి అదంతా చూసి ఆయన ఆ రజాకార్లో పనిచేసిన వ్యక్తి బాగా మారిపోతుంది. నేను ఇంకా నాదే పాకిస్తాన్ వెళ్ళిపోతాను, నేను ఎట్లాగో ఒక పద్ధతిలో నేను ఈడ దోచుకున్న ఈ సొమ్ము వాళ్ళకి అందజేయని అంటాడు. ఈయన కష్టపడిపోయి అక్కడ ఒక ఆంధ్ర ఆఫీసర్ ఉంటాడు, వీళ్ళకి ఎక్కడి నుంచో పరిచయం కుదురుతుంది, పోయి సామాన్ అంతా అప్పచెప్తే అది తర్వాత బాధితులకు చేరలేదని దానికి అర్థమవుతుంది. అది అక్కడితో కథ ఎండ్ అవుతుంది. వాళ్ళు తీసుకున్నారు. అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా ఉద్యోగులు, స్వార్థం కోసము పనిచేసేవాళ్ళు అనేది ఒకటి. 2, ఇక్కడి ప్రజల పట్ల గౌరవం లేకపోవటము, ఇవన్నీ కలిసి దాని మీద ఒక తిరుగుబాటు. మీకు జయశంకర్ గారు మాకు చెప్పేది, వరంగల్లో ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఒక ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన తెలుగు ప్రొఫెసర్ ఒక ఆయన, లెక్చరర్ ఒక ఆయన, మీకు తెలుగు రాదు మేము నేర్పిస్తామనంటే కింద కూర్చున్న వాళ్ళందరూ కుర్చీలు లేపిండట. ఎవరు చెప్పింది లేదు, గైడెన్స్ ఇచ్చింది లేదు, ఎవరికి వాళ్ళే లేచి నిలబడి కుర్చీలు తీసి నువ్వేంది మాకు నేర్పేది, మా భాష మాకు ఉంది, మేము మాట్లాడతలేమా, బట్టగడతలేమా, బతుకుతలేమా, నువ్వొచ్చి మాకు నేర్పేది ఏంది అని ఒక తిరుగుబాటు. అట్లా ఏమైందంటే, ఇక వీళ్ళతో కలిస్తే మనల్ని బతకనియరు, మనం వేరుగా ఉంటేనే మంచిది అనే ఒక నిర్ధారణకు తెలంగాణ వచ్చింది. మనది వేరు, మన యాస వేరు, మన భాష వేరు, మన పండుగలు వేరు, మన జీవన విధానం వేరు.
మనం వాళ్ళలాగా ఉండం మనం అనేది ఒక నిర్ధారణకు వచ్చి మనం కలవద్దు అని. ఆ కలవద్దు అనే నిర్ణయం ఎంత విస్తృతంగా జరిగిందంటే అనేక మున్సిపాలిటీలు తీర్మానం చేసినాయి అప్పుడే. వాస్తవానికి దీన్నంతా మాకు ఎట్లా అర్థమైందంటే అప్పుడు మనకు మాధవరెడ్డి గారు ఆదిలాబాద్ ఎంపీ ఉండే 52లో, 53లో ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ మీద చర్చ జరిగినప్పుడు ఆయన విషయాలన్నీ చెప్పిండు, మా ప్రజలు సిద్ధంగా లేరు అని. ఈ విషయాలు చెప్పినప్పుడు ఆయన ఇవన్నీ గణాంకాలు ఇచ్చిండు, ఎన్ని సమ్మెలు జరిగినాయి, ఎన్ని వర్తక సంఘాలు తీర్మానం చేసినాయి, ఎన్ని కుల సంఘాలు తీర్మానం చేసింది, ఎన్ని విద్యార్థి సంఘాలు తీర్మానం చేసింది, మొత్తం అన్నింటినీ కూడా ఆ పార్లమెంటులో వివరించి చెప్పి మనం కలపవద్దని. ఇదే చర్చ చెన్నారెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్కి మధ్యన చర్చ జరిగినప్పుడు ఆయన తర్వాత తన బయోగ్రఫీలో చెప్తాడు, ఇంటర్వ్యూలో చెప్పిండు 70లో. వీళ్ళు పోయి నెహ్రూను అడిగినట్ట, మరి మా ప్రజలైతే అనుకూలంగా లేరు, 80% మంది వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పింది. 80% అని అంటారు అంటే నెహ్రూ గారు అంటే కాదండి, మీ మీద భయం కొద్దీ మేము 80 అంటున్నాం, కానీ వాస్తవానికి 90% వ్యతిరేకంగా ఉన్నారు. అంటే అప్పటికే అంత స్పష్టత తెలంగాణలో వచ్చింది. మనం జీవన విధానాలు వేరు, మనం కలిస్తే నష్టపోతాం, మనం కలవద్దు అనే ఒక నిర్ణయానికి. మీరు సదాశివ మాస్టర్ గారు రచయిత, ఆదిలాబాద్ టీచరు, ఆయనే చెప్తుండే వాళ్ళ ఇంటికి ఆంధ్ర ప్రాంతం నుంచి ఎవరో వస్తే మొత్తానికి తిండి పెట్టిండ్రు, ఆతిథ్యం ఇచ్చిండ్రు, మర్యాదలు చేసిండ్రు, చాలా బాగా చూసుకున్నారు. లాస్ట్కి ఒక రోజు ఎందుకు వచ్చిండ్రు మీరు 2 రోజులు పోయిన తర్వాత అడిగినట్టే, ఎందుకు వచ్చిండ్రు ఇంత దూరం అని అంటే, మేము ఇక్కడ భూములు కొందామని వచ్చినాం, తక్కువ దొరుకుతాయట అని. అంటే ఇంకా వాళ్ళని పంపించేసి తెల్లారి రాత్రి నుంచి వాళ్ళని పంపించాలి, ఉంచొద్దు ఇక్కడ అని. అంటే అంత బలంగా ఒక ప్రత్యేకత మనకేదో ఉంది, ఈ ప్రత్యేకతను మనం పోగొట్టుకోవద్దు. వాళ్ళు వస్తే వాళ్ళది దోపిడీ స్వభావము, మన మీద పెత్తనం చేస్తారు, మనకు వాళ్ళకు కుదరది అనే ఒక నిర్ధారణకు వచ్చేసిండ్రు కాబట్టి 53 నాటికే తెలంగాణ ప్రజలు ఈ అభిప్రాయాన్ని ఫజల్ అలీ ముందు వ్యక్తం చేశారు. జయశంకర్ సార్ ఎన్నోసార్లు చెప్పిండు మీటింగుల్లో. వీళ్ళు ఫజల్ అలీ కమిటీ ముందుకు పోయి కాగితం ఇచ్చారు, కొంతమంది టీంను సెలెక్ట్ చేస్తే అందులో ఈయన కూడా ఉన్నారు, 19 మంది పోయినరు. వీళ్ళకు ఉర్దూ కూడా బాగొచ్చు కాబట్టి అదో సౌకర్యం. వాళ్ళతో చాలా అద్భుతంగా అన్ని విషయాలు చెప్తే మరి మీ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా మీరు బతకగలుగుతారా, మనగలుగుతారా, మీకు ఆదాయ వనరులు సరిపోతాయా అని అంటే, అడుక్క తినైనా బతుకుతాం కానీ ఆంధ్రోళ్ళతో మాకు పొత్తొద్దు అని. అంటే అప్పటికి ఏర్పడిపోయింది ఆ భావన, బలంగా ఏర్పడ్డది. విజయవాడకు పోయి వచ్చిన వాళ్ళ అనుభవాలు అనుకో, ఇక్కడ అధికారులతో జరిగినటువంటి వాళ్ళ నుంచి వచ్చిన అవమానాలు, అంతే కాదు 48 నుంచి 53 ఈ అవమానాలు అనుకో. అప్పటికే ముల్కీ ఉద్యమం మనది వేరు అని చెప్పినటువంటి అంశం కానీ, సాయుధ పోరాటంతో వచ్చిన ఒక బలమైనటువంటి తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనే పట్టుదల కానీ, ఇవన్నీ కలిసి 53 నాటికే ఇది బలంగా వచ్చింది.